నా చిన్నప్పుడు పండగంటే పొద్దున్నే లేవటం, అమ్మ ముగ్గులేస్తే అందులో రంగులు వేయటానికి రెడీగా ఉండేవాళ్ళం. ఇంకా కొత్త బట్టలు, పూజలు, పిండి వంటలు ఇలా చాలా రకరకాలుగా ఉండేది. ఇంకా యూకే వచ్చినామనే గాని ఇక్కడ పండగలంటూ, పండగలకు సెలవులంటూ అలా ఏమీ ఉండదు. పిల్లలు స్కూళ్ళకెళ్తారు, పెద్దలేమో ఆఫీసులకెళ్తారు. అంతగా చేసుకోవాలనిపిస్తే సెలవు పెట్టుకొని మరి పండగలు హ్యాపీగా చేసుకోవచ్చు. సంక్రాంతి చలికాలంలో వస్తుంది గాని ఇక్కడ హీటర్లే వేయగలం గాని భోగి మంటలు అసలే వేయలేం. ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి పూలు, టెంకాయ కంపల్సరీ. మనకులాగా పూలంటే జాజి పూలు, మల్లెపూలు దొరుకుతాయి అనుకునేరు. ఇక్కడ బొకే లాంటివి దొరుకుతాయి. అంటే రకరకాల డెకరేషన్ పూలు లాంటివి. కానీ మనం అవే తెచ్చుకోవాలి తప్పదు. బయట మైనస్ లో చలి ఉన్నా గానీ నేను మాత్రం ముగ్గు తగ్గేదే లేదన్నట్టు ఈ సంక్రాంతికి వేసేసాను. నా ముగ్గు చూడ్డానికి మా పక్కింటి పిల్లి కూడా వచ్చేసింది. ఇప్పుడు పండగలైతే గానీ ఇలాంటి ముగ్గులు ఏం కాబట్టి అవి కూడా దాదాపు వారం రోజులు ఉండిపోతాయి. మా బాబు ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం లీవ్ పెట్టుకొని పండగ కంపల్సరీ చేసుకోవాలని ప్రసాదాల కోసం పులిహోర, గోధుమ పిండితో చేసిన స్వీట్ బోండా, ఇంకెప్పుడు చేసే పాయసం చేసేసాను. బొక్కే తెచ్చాం కాబట్టి వాటిని మనకి ఎంత మంది దేవుళ్ళు ఉంటే అన్ని పూలు కట్ చేసి మిగతావి ఫ్లవర్ పాట్ లో డెకరేషన్ గా పెట్టేశాను. పండగ అంటేనే అందరూ కలిసి చేసుకోవడము, కానీ మేము మాత్రం ఇలా ఒక్కొక్కసారి మేము ఒక్కళ్ళమే చేసుకోవాల్సి వస్తుంది. ఈసారి ఒకసారి కాదు, వీకెండ్ తో కలిపి 2 సార్లు పండగ చేసుకున్నాం మేమైతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.